జూలై 29, 30వ తారీఖులలో వృషభ రాశి వారు ముందుగా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపండి. అప్పుడే మీకు అర్థమవుతుంది మీ విలువ ఏమిటో. అసలు వృషభ రాశి వారు ఎందుకు నమస్కారం అండి అందరికీ. శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ నాగరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9660954009. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. శాస్త్రాలు, గంధాలు, పూర్వీకుల మనకిచ్చినటువంటి వరాలు. మేము కోయరాజులం. తరతరాల నుండి కోయ దేవతల పూజలు చేస్తూ ఉంటాము. ఫోటో మరియు చేయి చూసి జ్యోతిష్యం చెప్పబడును. చిన్నపిల్లలకు బాలగ్రహ యంత్రాలను కూడా ఇవ్వబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, సంతాన సమస్యలు, విడాకులు, స్త్రీ పురుషుల వశీకరణం, పెళ్లి సమస్యలు, అలానే భార్య భర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, విదేశీ ప్రయాణం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గాన్ని చూపగలరు. ఈ యొక్క స్పష్టంలో దైవం, ఈ యొక్క సృష్టిలో దైవ శక్తి ఉంది. ఎంత నిజమో దుష్టశక్తి ఉంది అనేవి కూడా అంతే నిజం. నమ్మకంతో రండి, ఆరోగ్యాలతో వర్ధిల్లండి. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఉండే సమస్యలను తొలగించుకోండి. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటూ ఉన్నారు. మీ జీవితంలో జరిగేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఎలా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటూ ఉన్నారో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారు ఎందుకు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అంటే, వృషభ రాశి వారు ఏంటంటే వారిని ఎప్పుడూ కూడా వారిని వారు ఎలా మోసం చేసుకుంటున్నారంటే, మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి. ఒక వ్యక్తిని మీరు పూర్తిగా నమ్ముతున్నారు, లేదా ఆ వ్యక్తి పట్ల పూర్తిగా మీరు ఇష్టంలో ఉన్నారు. అలాంటి సమయంలో వారు ఏ తప్పు చేసినా, లేదా వారు మీపైన లేని పోని ప్రేమను ఒలకబోసినా, లేదా వారి మీపైన ఇష్టం లేకపోయినట్లుగా ఉన్నా సరే అయినా మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఇది మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వారిని టార్గెట్ చేయండి. వారు మిమ్మల్ని నిజంగా లవ్ చేస్తున్నారా లేదా, లేదా వారు మీతో ట్రూగా జెన్యూన్గా ఉన్నారా లేదా, వారు ఎవరైనా కానివ్వండి, మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా కానివ్వండి, మీ చుట్టాలైనా, మీ యొక్క బంధువులైనా, మీ రక్త సంబంధీకులే అయినప్పటికీ వారి కదలికలను కాస్త గమనించండి. అలానే వారితో ఎప్పుడు స్మూత్గా వెళ్ళడానికే కాకుండా అప్పుడప్పుడు హార్డ్లీ ఉండండి. అప్పుడు మీరు హార్డ్లీ ఉన్నప్పుడు కూడా మీతో ఏదైనా గొడవ లేదా డిస్కషన్ అయిన తర్వాత కూడా తిరిగి వారు ఎలాంటి స్వార్థము లేకుండా మీతో మంచిగా మాట్లాడితే ఖచ్చితంగా అక్కడే ట్రూ అనేది ఉంటుంది. లేదు అంటే వారు ఎక్కడ మిమ్మల్ని మోసం చేస్తారో, లేదా ఎక్కడ మిమ్మల్ని బాధ పెడతారో, లేదా ఎక్కడ మీపైన వారికి కోపం వస్తుందో అని మీరు చెప్పాలి అనుకున్నవి కూడా చెప్పకుండా, వారు ఎక్కడ బాధపడతారో అని మీరు చెప్పాలనుకున్నవి కూడా చెప్పకుండా దాచి మరి అలానే మీరు ఉన్నారు అనుకోండి, ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో అది ఎలాగో ఒకలాగా బయటపడుతుంది. ఆ సమయంలో మీరు అలా ఎప్పుడూ కూడా ఒకేలాగా సాఫ్ట్గా వారెక్కడ హట్ అవుతారో, వారు మీకు ఎక్కడ దూరం అవుతారో అని సాఫ్ట్గా ఉండటం కాకుండా అప్పుడప్పుడు మీలో ఉండే మీకు ఏదనిపిస్తే అది చెప్పేసి అంత బాండింగ్ని మీరు పెంచుకోండి. ఇలా కాకుండా మీరు అలా ఉన్నారనుకోండి, అది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే. ఏదో ఒక రోజు ఒక పెద్ద దెబ్బ తగిలినప్పుడు అప్పుడు మీరు తట్టుకోవడానికి చాలా సమయం పడుతుంది, కానీ పొరపాటు మీ దగ్గరే ఉంది. ఎందుకంటే ఎవరో బాధపడతారని చెప్పి మీ బాధను మీరు దాచుకొని మీ బాధను కూడా ఒకరితో షేర్ చేసుకోలేరు, చెప్పుకోలేకపోతున్నారు. అక్కడ ట్రూ అనేది ఎక్కడుంది? ట్రూ రిలేషన్షిప్ ఏదైనా సరే, అది ఏ బంధమైనా కానివ్వండి, మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు చెప్పుకునే అంత గొప్ప రిలేషన్ ఉండాలి. ఆ బాధను తీర్చేంత ధైర్యము ఎదుటి వారికి ఉండాలి. ఆ రెండూ ఉన్నప్పుడే కదా అక్కడ ఒక ట్రూ జెన్యూనిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఒకరికి నచ్చినా, లేదా మనల్ని ఒకరు ఇష్టపడుతూ ఉన్నా
వారి కోసమే మనం సర్వం అనుకున్నప్పుడు వారు మన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే కదా ఇంకా వారు కాకపోతే ఇంకెవరు చేస్తారు? వారు కాకపోతే ఇంకెవరు మీ గురించి స్టాండ్ తీసుకుంటారు? వారు కాకపోతే ఇంకెవరు మీ యొక్క సమస్యలను తీరుస్తారు? వారికి కాకపోతే ఇంకెవరికి మీ యొక్క సమస్యలను చెప్పుకుంటారు? అలా కాదని మీ సమస్యలను మీలోనే దాయలేక ఇంకొకరికి చెప్పడానికి మీరు అలవాటు పడ్డారనుకోండి, వారు జెన్యూన్ కాదు. ఎందుకంటే అసలు వ్యక్తి జెన్యూన్ అయినటువంటి వ్యక్తితోనే మీరు షేర్ చేసుకోవాలి. మూడో పర్సన్ వచ్చి ఇక్కడ మీ సమస్యలను విన్నారు అనుకోండి, మిమ్మల్ని ఏదో ఒక రకంగా వాడుకోవడానికే ప్రయత్నిస్తారు తప్ప అక్కడ జెన్యూనిటీ అనేది ఉండదు. మీకోసం వారు ఎలాంటి స్టెప్ కూడా తీసుకోరు వేరేవారు. ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడేవారు, మీరు ఇష్టపడేవారే మీ గురించి స్టాండ్ తీసుకున్నప్పుడు ఇంకొకరికి ఏం అవసరం ఉంటుంది. కాబట్టి ఏదున్నా సరే ఎవరైతే మీ గురించి మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారితోనే మీ కష్టమైన సుఖమైన మంచైనా చెడైనా చెప్పుకునేలాగా ఉండాలి. అలాంటి ఒకరు ఉన్నారు అంటే అసలైనటువంటి వ్యక్తులు వారే, గుర్తుపెట్టుకోండి. ఇక అంతేకాకుండా వృషభ రాశి వారు మీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలో కూడా భయపడకండి. ఆర్థికంగా సమస్యలు వచ్చినా సరే భయపడకండి. దైవాన్ని నమ్మండి. దైవాన్ని నమ్మితే దైవమే ఒక మార్గాన్ని చూపిస్తుంది. దైవం తప్పకుండా మీకు ఒక మార్గాన్ని చూపించి మీ జీవితాన్ని అద్భుతంగా మంచి వైపుకి నడిపిస్తుందన్నమాట. కాబట్టి దైవాన్ని నమ్ముకొని ముందడుగు వేయండి. దైవాన్ని నమ్ముకున్న వారు ఎప్పుడూ కూడా చెడిపోరు. దైవం ఖచ్చితంగా మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, అంటే అన్ని దారులు మోసుకుపోయినా సరే ఏదో ఒక దారి అనేది కనిపిస్తుంది. కాబట్టి మీరు దైవాన్ని నమ్ముకోండి. సమస్యలకి భయపడకండి. సమస్యలను ఎదుర్కోవడానికి ప్రయత్నించండి. అలానే మీ మంచి కోరే వ్యక్తులను మీరు వదులుకోవద్దు. మీ చెడు కోరే వ్యక్తులను మీ దగ్గరికి, మీ దరిదాపుల్లోకి రానివ్వద్దు. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయన్నమాట. వారి పక్కనే ఉండే వ్యక్తులు ఎప్పుడూ కూడా వారి సంతోషాన్ని చూసి ఓర్చుకోలేక, తట్టుకోలేక వారికి ఒక సమస్యను తెచ్చిపెట్టాలి అని పదే పదే చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులతో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దు. ఎందుకంటే మీ బాధను చూడాలి అనుకునే వ్యక్తులకి మీరు చాలా దూరంగా ఉండాలి. మిమ్మల్ని ఎప్పుడు బాధ పెడుతూ ఉన్నారు. కనీసం మానవత్వం లేకుండా మీ బాధకి వారు కారణమవుతూ ఉన్నారు. మీ బాధనే టార్గెట్ చేస్తూ ఉన్నారంటే మీరు మంచిగా ఉన్నారని, మీలో ఏదో తెలియనటువంటి ఒక గొప్పతనం, తెలివితేటలు ఉంటేనే ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఒకరు మిమ్మల్ని టార్గెట్ చేశారంటే మీలో ఏదో ఒక గొప్పతనం ఉంది. కాబట్టి వారు మిమ్మల్ని టార్గెట్ చేసి వారు చేయలేనిది మీరు చేయగలుగుతున్నారు కాబట్టి మిమ్మల్ని అలా టార్గెట్ చేసి బాధ పెట్టాలి అని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా అలాంటి వ్యక్తులకి అస్సలు భయపడొద్దు. అలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా సరే ధైర్యంగా ఉండండి. ధైర్యంగా మీ యొక్క సమస్యలను మీరు ఎదుర్కోండి. అలానే మీరు ఎవరికీ కూడా భయపడొద్దు. మీ ధైర్యమే మీ జీవితంలో మీకు అత్యంత ఘన విజయాలను ఇస్తుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎవరికీ కూడా భయపడకుండా మీ యొక్క జీవితంలో మీ యొక్క కష్టాలను ఎదుర్కోండి. వచ్చే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోండి. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకండి. అలానే మీకు రాబోయే రోజులు అత్యంత ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశి వారు మీ జీవితంలో నుండి ఇప్పటిదాకా మీరు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉన్నారు కదా. అలాంటి బాధలు, కష్టాలు, సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. మిమ్మల్ని విమర్శించే వారిని అస్సలు పట్టించుకోవద్దు. మీకు ఎందులో అయితే టాలెంట్ ఉందో అటువైపు వెళ్ళండి. అలానే ఇప్పటిదాకా మీరు చాలామందిని నమ్మి మోసపోయి ఉన్నారు. మనవారే అనుకొని, అలానే మంచివారు అనుకొని డబ్బు సహాయం చేసి ఎక్కడ పడితే అక్కడ మీరు చాలా మోసపోయి ఉన్నారు. పూర్తిగా చివరికి మనుషులు అంటే ఏంటి, అసలు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు మీకు అర్థమై ఉంటుంది. కానీ కొన్నిసార్లు అలాంటి వ్యక్తులు, మోసం చేసిన వ్యక్తుల వల్ల మీ మంచి కోరే వ్యక్తులను కూడా మీరు నమ్మాలైనటువంటి సిచ్యువేషన్ని కూడా ఎదుర్కొని ఉన్నారన్నమాట. అయితే వృషభ రాశి వారు కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రాబోయే రోజులు బాగున్నాయి. కొంత కష్టాలు వచ్చినప్పటికీ మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగితే మీరు ఏదైతే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారో అంతకు మించిన ఎక్కువ మంచి ఫలితాన్ని కూడా చూస్తారు.
మంచి రోజులను కూడా చూస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.